నమస్తే అండి. నేను రజాక్. సలార్ దెబ్బకి గజ్జ గజ్జ వణుకుతున్న షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్‌కి భారీగా దెబ్బ కొట్టింది సలార్. అస్సలు ఊహించలేదు బాలీవుడ్ మాఫియా అంతా గూడా. ఏమంటే తెలుగు సినిమాలన్నా, టాలీవుడ్ హీరోలన్నా వీళ్ళకి చాలా చిన్న చూపనమాట. బాలీవుడ్‌లో ఒక గ్యాంగ్ ఉంటదనమాట. అది కరణ్ జోహార్ గ్యాంగ్ అని చెప్పొచ్చు. వీళ్ళకి ఎవరైనా అగైనెస్ట్‌గా మాట్లాడినా, వీళ్ళకి ఎవరైనా ఎదురు తిరిగినా సరే, వీళ్ళు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌కి సంబంధించి, సౌత్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలన్నిటిని కూడా తొక్కి పెట్టడంలో కీలక పాత్ర అయితే పోషిస్తారనమాట. వీళ్ళకి ఎదురు తిరిగింది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ రోజున సలార్ సినిమాతో ప్రభాస్ వాళ్ళని పాతాళ స్థాయికి నలిపేసాడని చెప్పొచ్చు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నటించిన కొన్ని సినిమాలు కల్ట్ క్లాసికల్ గా అయితే బాలీవుడ్ నిలిచాయి. అలాంటి వాటిలో దిల్ వాలే దుల్హనియా లే జాయింగే ఈ చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. షారుఖ్, కాజోల్ ప్రధాన పాత్రలు నటించినటువంటి ఈ రొమాంటిక్ మూవీ 1995 అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టింది. తెలుగులో 70 ఇక్కడ కూడా విజయం సాధించింది. కొన్ని థియేటర్లలో సంవత్సరానికి పైగా ఆడింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ముంబైలోని మరాఠా మందిర్ అనే థియేటర్లో ఇప్పటికీ కూడా ఈ సినిమా ఆడుతోంది. అంటే దాదాపు 28 ఏళ్ల పాటు 28 ఏళ్లుగా దిల్వాలే దుల్హనియా లే జాయింగే ఈ సినిమా షోలు వేస్తూ ఉన్నారు. ఏ రోజు ఈ మూవీ షో వేయకుండా ఆపలేదు. అంతలా షారుఖ్ సినిమా ఆ ఏదైతే థియేటర్ ఉందో అంతలా ప్రభావం అయితే చూపించిందని చెప్పొచ్చు. షారుఖ్ కి సంబంధించి ఏ మూవీ వచ్చినా సరే మొదటి ప్రాధాన్యత ఇగో ఇది ఉంది కదా మరాఠా మందిర్. దీనికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. దానికంటూ ఆ ఒక చరిత్ర ఉందని చెప్పొచ్చు. సో అలాంటి దానిలో ఇప్పుడు తాజాగా షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో తెరకెక్కినటువంటి డంకీ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డంకీ రిలీజ్ కు ముందు వరకు దిల్వాలే దుల్హనియా లే జాయింగే ఈ షోనే వేసి మిగిలిన షోలన్నింటినీ కూడా ఆపేసినటువంటి పరిస్థితి. అంటే ముందు మార్నింగ్ షో వచ్చేసి ఇది వేస్తారనమాట. ఆ తర్వాత మిగిలిన ఏ సినిమాలైనా ఇప్పుడు యానిమల్ సినిమా కూడా ఆ తర్వాత వేసేవారు. ఇక డంకీ రావడంతో యానిమల్ షోలు కూడా పూర్తిగా ఎత్తేసారు. డంకీ వేస్తూ వచ్చారు ఇప్పటికి. ఇది కూడా కేవలం ఒక్కరోజు మాత్రమే. ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వచ్చినటువంటి సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. హిందీ భాషలో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమాను తొక్కడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో మరాఠా మందిర్ యాజమాన్యం సలార్ విడుదల నేపథ్యంలో అత్యంత కీలకమైన అదేవిధంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. డంకీ సినిమాను ఎత్తేసి ఇక్కడ సలార్ మూవీ వేస్తున్నారు. దీంతో షారుఖ్ ఖాన్ సొంత గడ్డ మీద సొంత అడ్డాలో ఆయన ఈగోపై సలార్ దెబ్బ అయితే కొట్టింది. ఇంతకు ముందుకు థియేటర్ల విషయంలో డంకీకి సలార్కి మధ్య పోటీ నడుస్తూ వచ్చింది. నార్త్ లో పైరవీలు చేసి సలార్కి థియేటర్లు రాకుండా చేశారని, వాటిని డంకీకి వాడుకున్నారనే టాక్ కూడా వచ్చింది. ఇటువంటి సమయంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ సొంత అడ్డాలో ఎదురైన దెబ్బ మామూలు కాదు. షారుఖ్ ను ఎంత అభిమానించే మరాఠా మందిర్ యాజమాన్యం డంకీ సినిమాని ఎత్తేసి సలార్ను వేసుకుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దెబ్బకు షారుఖ్ ఖాన్ అసలు ఊహించి ఉండడు. ముంబైలోని మరాఠా మందిర్ లో షారుఖ్ సినిమా ఎత్తేసి సలార్ సినిమా వేయడంపై మనోళ్ళైతే మామూలుగా రెచ్చిపోవట్లేదు. విషయం ఏంటంటే ఈ మాఫియా మొత్తం, ఈ బాలీవుడ్ మాఫియా మొత్తం కలిపి సలార్ సినిమాని తొక్కేయాలని చూసింది. ఎందుకంటే అక్కడ కొంతమంది పెరగాలన్నమాట. ఈ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్. సో వీళ్ళు మాత్రమే పైకి రావాలి తప్ప మిగిలిన ఎవడో కూడా రాకూడదు. మన యానిమల్ మూవీకి ఎంత దరిద్రపు కొట్టు రివ్యూలు ఇచ్చారంటే, అదేవిధంగా ఎంతకుముందు కబీర్ సింగ్ ఏదో సినిమా చేసినట్టున్నాడు, దానికి కూడా ఎంత చండాలమైన రివ్యూలు ఇచ్చారంటే వాళ్ళు. సో దీనికి సంబంధించి సందీప్ రెడ్డి వంగ రాడ్లు దించుతానే ఉన్నాడు వరుస పెట్టి. అయినా కానీ సిగ్గుండదు కదా. సలార్ సినిమాని ప్రభాస్ రేంజ్ ని తగ్గించడానికి చాలా కుటిల ప్రయత్నాలు అయితే చేసింది బాలీవుడ్ మాఫియా. కానీ ఏం మాత్రం కూడా వర్కౌట్ కాలేదు. ప్రభాస్ దెబ్బకి, సలార్ దెబ్బకి, ప్రశాంత్ నీల్ దెబ్బకి డంకీ సినిమా అంతా క్లోజ్ చేసుకొని ఈ రోజున సలార్ సినిమా వేసేటటువంటి పరిస్థితి వచ్చింది. కంప్లీట్ గా థియేటర్లన్నీ హౌస్ఫుల్. డంకీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే అయింది. ఒక మాటలో చెప్పాలంటే డంకీ సినిమా తీసింది ఏదో ఫ్లాప్ డైరెక్టర్ ఏం కాదు. ఒక మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టరే. ఏదో అతని పేరు హిరానీ ఏదో ఉంటది. సో అతను 3 ఇడియట్స్ అలాంటి సినిమాలు తీసినటువంటి పరిస్థితి. సో అలాంటి డైరెక్టర్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ దాకా సలార్ అయితే దుమ్ము రేపుతుంది బాలీవుడ్ లో. షారుఖ్ ఖాన్ కి ఎదురు దెబ్బ తగిలింది. అదేవిధంగా బాలీవుడ్ మాఫియా, సినీ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా గట్టి దెబ్బ కొట్టారు. ఓ పక్క సందీప్ రెడ్డి వంగ, మరో పక్క ప్రభాస్ అని చెప్పొచ్చు.